ఉపాధి అంటే ఎంబాడిమెంట్. అర్థమైందా? ఆ ఉపాధుల వల్ల మాత్రమే ఈ భేదాలు కనిపిస్తున్నాయి. కానీ నిజానికి ఆ ఉపాధులన్నింటినీ తొలగించి ఆ ఉపాధులకి అతీతమైనటువంటి దాన్ని దర్శించగలిగితే, గ్రహించగలిగితే, వేదనమైతే, వేదనం అంటే తెలియబడితే, ఇక ఆత్మా ఏకః అఖండః. సరేనండి, చాలా బాగా చెప్పారు. మరి ఇప్పుడు ఆ ఆత్మని తెలుసుకునేందుకు ఇప్పుడు జ్ఞానం కావాలి కదా. ఆ ఆత్మను తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి కదా. ఆత్మను తెలుసుకునేందుకు జ్ఞానం అవసరం లేదు. ఎందుకు? ఆత్మ అపరోక్షంగా తెలియబడుతూనే ఉంది. నిరంతరం తెలియబడుతూ ఉంది. ఆత్మ నిరంతరం తెలియబడుతుంది. ఎలాగండి? అహం, చూడండి, నేనున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను రాస్తున్నాను, నేను పడుకుంటున్నాను అని అన్ని క్రియలు చెప్తున్నామే. ఈ క్రియల వెనక ఏదుంది? నేను 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 అంటున్నావు కదా, అదే ఆత్మ తెలియబడుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ నేను అనేదాన్ని దేహేంద్రియ మనోబుద్ధుల్లో చూపించడం వల్ల ఆ క్రియలు, ఆ విక్రియలన్నీ నీ మీద పడుతున్నాయి. కాబట్టి నేను అనేది, అహం అనేది అహంతయా గృహ్యతే. దానికేం జ్ఞానం అక్కర్లేదు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి, ఏమండి నేను ఇప్పుడు ఎక్కడున్నానండి అని అడుగుతాడా? నేనెవరో నాకేం తెలియట్లేదండి అని అంటాడా ఎవడన్నా? నేను ఎక్కడున్నానండి అని అంటాడా? చెప్పండి. తన గురించి తను అడుగుతాడా ఎవరినైనా? మీ గురించి అడుగుతారు, ఏమండి మీరు ఎవరండి, మీరు ఎక్కడి నుండి వచ్చారండి అని. తన గురించి తను, ఏమండి నేను ఎవరండి, నాకేం తెలియట్లేదండి, నేను ఎక్కడున్నానండి, నేను ఎవరినండి అని అడుగుతాడా? అడగలేడు. తానెవరో తనకు నిత్యం స్ఫురిస్తూ ఉంటుంది. అలా అడిగాడంటే ఏదో తేడా జరిగిందని అర్థం. వీడు ఏదో తేడాగాడరా, వీడితో మనం మాట్లాడితే మనకు టైం వేస్ట్ అవుతుంది, మనల్ని లోకం తిట్టిపోస్తుంది, వద్దని చెప్పి తప్పుకుంటారు వాడు కదా. కాబట్టి నేను ఎవరినండి, నేను ఏమై ఉన్నానండి, నేను ఇప్పుడు ఎలా ఉన్నానండి, ఇవన్నీ అడిగాడు అనుకోండి, ఇవన్నీ తేడా మాటలు ఇవి. కాబట్టి ఎవ్వరూ ఈ లోకంలో తన గురించి అడగవలసిన అవసరం లేదు. తన అంటే తన స్వరూపం గురించి ఎవరు అడగక అది స్ఫురిస్తూనే ఉంటుంది నిరంతరం. అసలు అది స్ఫురించడం వల్లనే నేను ఎవరినండి, నేను ఎక్కడున్నానండి, ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి. అసలు అది స్ఫురించకనే పోతే ఈ ప్రశ్నలే రావు. కాబట్టి ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మను తెలుసుకుని తీరాలి, ఇవేం అక్కర్లేదు. ఆత్మ స్వయంగా తెలియబడుతూనే ఉంది, కానీ దాన్ని గుర్తించట్లేదు, అంతే. దాన్ని గుర్తించట్లేదు. ఇప్పుడు ఆత్మను తెలుసుకోవాలంటే ఇక్కడ ఎక్కడో లోపల దాక్కునుంది, అది అసలు కనపడట్లేదని కాదు. ఆత్మస్ఫురణ నిరంతరం జరుగుతుంది. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. నిరంతరం స్ఫురిస్తూనే ఉంది ఆత్మ చైతన్యం, కానీ దాన్ని గుర్తించట్లేదు. మనం దేహేంద్రియ మనోబుద్ధులతో మిళితమై ఇంకా మైలతోటే బ్రతకాలనుకుంటున్నాం. మన బుద్ధి అంతే, శుద్ధమైన దానికి వెళ్ళదు. ఒరే వచ్చి సాధన చేయరా అంటే వద్దొద్దు, నా ఇల్లే నాకు స్వర్గం, నా కొంపే నాకు ఇది అనుకున్నటువంటి బండబుద్ధికి ఏం చేస్తాం మనం? బండబుద్ధి, అది బురద బుద్ధి, అంతే. సాధన చేయమన్నాం అనుకోండి, ఆ సాధన అబ్బెబ్బే ఏం సాధన అండి, ఆధ్యాత్మిక సాధన ఏంటి, మనం బాగుండాలి అంటే దేహం బాగుండాలి వాడికి, అంతే. అసురుడు అనమాట. రాక్షసులే కదా, తినాలి, శరీరం పెంచుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి. ఎవరు అనుకుంటారు? అసురహ. శాస్త్రం అంటుంది దేహాత్మబుద్ధి. దేహాత్మబుద్ధి అది భ్రాంతి. ఒరే అది కాదు, ఇది మార్గం, ఇది లక్ష్యం అని అంటున్నా కూడా అర్థం కాకుండా దేహం అండి, దేహం ఆరోగ్యం, మన యొక్క ఇది స్థితిగతులన్నీ చూడాలి అనేవాడు ఎవడు? అసురహ. శుభ్రంగా దీన్ని పోషించడం అనమాట. ఇదిలో ఒక ముక్కైనా పట్టుకుపోతాడా? కంపు కొడుతుంది పోయిన తర్వాత, ఎవడో దగ్గరికి కూడా రాడు. ఉన్నప్పుడు కంపే, పోయినా కంపే. ఇంకా కంపులో ఏంటి పరిస్థితి? అసురహ, రాక్షస. అలాంటి వాడికి దండం పెట్టేయడమే మనం.
వాళ్ళతో ఏం మాట్లాడడానికి లేదు. శుభ్రంగా తినాలండి, శుభ్రంగా పడుకోవాలండి, ఆరోగ్యానికి మించింది ఏంటండి ఆధ్యాత్మికత అన్నాడు అనుకోండి. ఓహో, నీకు దేహభ్రాంతి ఇంకా చాలా ఉంది నాయన. ఎత్తి ఇంక కొన్ని పక్షిగా, పుట్టగా, చీమగా, నల్లిగా, బల్లిగా, పిల్లిగా పుట్టి ఇంకా శుభ్రంగా అధోయోనులన్నీ పొందు. ఇంకా ఎందుకని నేను చెప్పాను, ఉత్కృష్టమైన మానవ జన్మ పైకెక్కాం, దాన్ని ఏం చేస్తున్నాం, దొర్లించేసి కింద పడేసుకుపోతున్నాం. అర్థమైందా? ఆ వయస్సు అది పరిణితి కలిగిన తర్వాత మనిషికి కొంత విముఖత ఉండాలి, అర్థం అవ్వాలి. వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు చిన్నపిల్లాడి కంటే అర్థం కాదు, చెప్పలేం. ఒక వయసు వచ్చి జీవితంలో అన్ని అనుభవాలను చూసి ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తికి కూడా అవగాహన రాలేదంటే వాడికి ఇంకెన్ని జన్మలు వెయిట్ చేస్తున్నాయో బయట. దీన్ని వదలగానే పట్టుకునేదానికి ఇంకెన్నెన్ని యోనుల్లో పడి వాడు నరకం అనుభవించాలో రాసి పెట్టింది. అంతే, మనం ఏం చేయలే. ఈ కర్మ యథాకర్మ యథాశ్రుతం. కాబట్టి ఇక్కడ ఈ దేహాత్మ భావన, ఇంద్రియాత్మ భావన, ప్రాణాత్మ భావన, మనస్సే నేను అనుకునేటువంటి మనస్సు పట్ల అధ్యాస అన్నిటినీ ఆరోపించుకుని బ్రతికేటువంటి వాడికి ఉపాధిగతంగానే ఉంటుంది. ఆత్మను తెలుసుకోవాలి అనే స్ఫురణే ఆత్మచైతన్యం వల్ల కలుగుతుందిరా.